సో 12 ఇయర్స్ ముందు చేసింది. ఆ, అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు క్రేజ్ ఉంది ఫీల్ అందుకోసం. చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ ఏంటి కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గలర్, తెలుగు గలర్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు, ఫుల్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అయింది, ఇంకేం తమిళ. హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది, బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రీ రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రీ రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను కానీ కూడా అనుకుంటున్నాను. మీరు షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అవును, పోస్టులు కూడా. అవును. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని? నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంకోసారి రిలీజ్ అయితే నేను, ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్రాజు గారిని. ఆయన చేస్తాను ఉంది మైండ్లో, ఆయనకు థాట్ ఉంది చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు, అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. Yes. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం? Yeah, I spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెల్ డిజర్వింగ్ బికాజ్ ఒక క్యాన్సర్ హాస్పిటల్లో అండ్ ఐ సీన్ హౌ మచ్ హీఈస్ డూయింగ్. సో ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది, సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది, బట్ ఇంకొక మనిషికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద. అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ మీడియా నుంచి. హలో మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో 100 కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు, అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్హాన్స్ అయింది, చాలా ఎన్హాన్స్ అయింది మీ ఇమేజ్. అవన్నీ దాటుకొని ప్రమోషన్కి రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ డిసిషన్ ఎంత హెల్తీగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఈ మైండ్ సెట్. ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారు అనేది కాస్త వివరంగా నేను చెప్తారా? చెప్పిన సార్ ఇద్దరికి వేర్ ప్రొఫెషనల్. గుడ్. That's all there is to that. అంజలి We know గారు, our job. వరలక్ష్మి గారు, నా పేరు ప్రజావాణి అండి. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ నాకు పడుంటే బాగుండేది అని యాక్చువల్లీ వి డోంట్ నో కదా ఏ సీన్ పడిందని. అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు షీఈస్ గాట్ సెపరేట్. ఇప్పుడు చూసేసిన తర్వాత మూవీ లేదు అట్లా ఐ డోంట్ థింక్ వేర్ ఎన్వియస్ అండ్ జెలస్ దట్ వే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చేది ఒక పెద్ద విషయము. సో మేము వచ్చి దాంట్లో చూసేటప్పుడు ఇదంతా వచ్చింటే అంత ఫీలింగ్ అంతా ఎవరికి లేదు. సో మేము లైక్ అయ్యో సినిమా వచ్చింది అసలు నిజంగా చెప్పండి వి వర్ జస్ట్ టాకింగ్ డౌన్. మేమిద్దరు యాక్ట్ చేసి అసలు చూడడం లేదు బికాస్ సినిమా వచ్చి ఫస్ట్ టైం వీఆర్ ఆల్సో సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్ ఆన్ Jan 12th ఓన్లీ వి సా ఇట్. సో సినిమా అన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ కామెడీతో వెళ్ళిపోయింది, సంతానం గారు కామెడీతో వెళ్ళిపోయింది, మనగోరతో కామెడీ. సో వి డిడ్ంట్ ఈవెన్ సో మచ్ సో ఫాస్ట్ హ్యాపెన్, వి డిడ్ంట్ ఈవెన్ సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్.